సొంత రక్తమే నన్ను మోసం చేసింది. కానీ ప్రభాస్ అలా కాదు. నాకు మిత్రుడు అంటూ విష్ణు గారు అయితే తాజాగా కామెంట్స్ చేశారనమాట. సో, విష్ణు గారు హాలీవుడ్‌లోకి వెళ్లి ఈ సినిమాని ప్రమోషన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. ఫారిన్ కంట్రీస్‌లో కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ. సో, అంటే దాదాపు రాజమౌళి గారి స్ట్రాటజీని ఫాలో అవుతున్నారనుకోవచ్చు. సో, అక్కడికి వెళ్లి అక్కడ ఎవరైనా అడిగితే గనక కంపల్సరీ ఇంటర్వ్యూలు పెట్టేసి ఈ కన్నప్ప సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. మరి తాజాగా ఇచ్చిన ఒక ఇంగ్లీష్ ఇంటర్వ్యూకి ఆయనైతే మాట్లాడుతూ సొంత రక్తమే నన్ను మోసం చేసింది. కానీ ప్రభాస్ అలా కాదు. నాకు కష్టాల్లో తోడున్నాడని చెప్పి మాట్లాడారనమాట. మంచు మనోజ్ గారికి, విష్ణు గారికి జరుగుతున్న గొడవ అందరికీ తెలిసిందే. సో, మరి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందనేది అటు మంచు మనోజ్ గారి సైడ్ చూస్తే ఆయన సైడ్ న్యాయం అనిపిస్తుంది. ఇటు మోహన్ బాబు గారి సైడ్ చూస్తే ఈయన సైడ్ న్యాయం అనిపిస్తుంది. మరి మొత్తం ఎవరు చేస్తున్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది, మరి ఆస్తి గురించైనా వాళ్ళ గొడవలు అనేది ఎవరికి క్లారిటీ లేదు. మరి అయితే మాత్రం విష్ణు గారు మాత్రం నాకు ప్రభాస్ ఇలాంటి టైంలో తోడున్నాడు. సో, నా సినిమా కన్నప్ప కోసం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా నా కోసం చేశాడు. సో, నాతో అంత ఫ్రెండ్షిప్ ఉంది ప్రభాస్కి. సో, ప్రభాస్ ఎలాంటి రేంజ్లో ఉన్నాడు, అతని ఫాలోయింగ్ ఏంటి అనేది బయట నేను అంత పట్టించుకోను. కానీ నా కోసం తను అడగంగానే చేశాడు. అక్కడ అతను నాకు ఇంప్రెస్ అయిపోయాను నేను అతనికని చెప్పి. సో, అతని కోసం నేను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి ఆయన మాట్లాడారనమాట. సో, మరి కన్నప్ప సినిమా కోసం జనం వెయిట్ చేస్తున్నారు. అంటే సాధారణంగా విష్ణు గారి సినిమాలు హిట్ అయితే తప్ప జనం అంతగా వెళ్ళి చూడరు. మరి ఈ కన్నప్ప కోసం ముందుగానే సంవత్సరం నుంచి పైనుంచి వెయిట్ చేస్తున్నారంటే కేవలం ప్రభాస్ గారు అందులో ఉన్నారు అని చెప్పి. సో, మరి ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు, అట్లాగే మోహన్ లాల్ గారు ఇంత స్టార్ క్యాస్ట్ ఉండటం వల్ల ఖచ్చితంగా ఈ సినిమాకి ఓపెనింగ్స్ అయితే భారీగా వచ్చే ఛాన్స్ ఉంది. సో, మరి ఈ సినిమా ఫస్ట్ డే చూడాలని ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా ఆరాటపడతారనమాట. సో, ఆయన ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు క్యామియో ఉన్నా కూడా చాలు, ప్రభాస్ గారు స్క్రీన్ మీద చూసుకుంటే చాలు అని ఫ్యాన్స్ చాలా ఆరాటపడతారు. సో, మరి ఖచ్చితంగా దానికోసం అని చెప్పి సినిమా అంతా కూడా మరి విష్ణు గారి పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా చూడాల్సిందే. సో, మరి ఆయన క్లైమాక్స్లో పెడతారా, ఇంటర్వెల్లో పెడతారా, ఎక్కడ ఉంటుందో తెలియదు. సో, మరి ఖచ్చితంగా కన్నప్ప సినిమాని ప్రభాస్ గారు ఒక స్టేజ్కి తీసుకెళ్ళిపోయారని చెప్పొచ్చు. సో, మరి విష్ణు గారి సినిమాకి ప్రభాస్ గారి పేరుతో ఖచ్చితంగా దగ్గర చూసుకుంటే 50 నుంచి 100 కోట్ల మధ్యలో మార్కెట్ వచ్చే ఛాన్స్ అయితే ఈజీగా ఉందని తెలుస్తుంది. అంతకన్నా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే కేవలం ప్రభాస్ గారి పేరు మీద వచ్చేది ప్రతి రూపాయి కాబట్టి. సో, మరి లక్కీగా విష్ణు గారు ఆయన పెట్టుకోవడం ఖచ్చితంగా ఈ సినిమాకి. సో, మరి ఈ సినిమా ఆయనకి శివయ్య అనుకుంటూ దేవుడు అనుగ్రహం ఉందని ఆయన నమ్ముతూ ఈ సినిమాని అయితే ప్రమోట్ చేస్తున్నారు. సో, మరి మన మంచు మనోజ్ గారు కూడా ఆయనకి కౌంటర్ అయితే ఇచ్చారు. శివయ్య అని అరిస్తే శివుడు రాడు విష్ణు అని చెప్పి. సో, మరి ఖచ్చితంగా మరి విష్ణు గారికి, మంచు మనోజ్ గారికి అయితే భారీగా గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళు ఇంకా దాన్ని ఎంత దూరం తీసుకెళ్తారనేది అర్థం కావట్లేదు. మరి ఈ క్రమంలోనే మే 30న భైరవం సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే జూన్ 27 ఈ కన్నప్ప సినిమా కూడా రిలీజ్ అవుతుంది అనమాట. మరి రెండిట్లో జనం దేనికి ప్రధానంగా వెళ్తారు? ఎందుకంటే ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి దానికి వెళ్తారు తప్పించి. సో, నార్మల్గా ఇంకా కన్నప్ప సినిమా అంత అనుకున్నంత రేంజ్లో కథ అట్రాక్ట్ చేస్తుందా, ఓన్లీ ప్రభాస్ గారు పుల్లు వల్ల ఆడుతుందా అనేది అప్పుడు చూడాలి. సో, మరి భైరవం కూడా ఇటు మనోజ్ గారికి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనమాట. సో, మరి రెండు కూడా ఏది జెన్యూన్గా ఆడుతుంది, జనాలు దేన్ని యాక్సెప్ట్ చేస్తారనేది రెండు వచ్చే టైంకి చూడాలి. సో, మరి విష్ణు గారు అయితే ఆయన ప్రభాస్ గారి గురించి చేసిన కామెంట్స్కి ఇప్పుడు అందరూ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఆ వీడియోలు షేర్ చేసుకుని విష్ణుని పొగడతలతో ముంచేస్తున్నారనమాట.